హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి పట్టినటువంటి గ్రహణం దరిద్రాలు ఈసారన్నా పోతాయా లేదా? ఇవే మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ దీనికి సంబంధించి ఇంకొక సిరీసే చేయాలన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వదిలేసేలా లేరు. వీళ్ళు చేసింది ఏమీ లేదు, కానీ అదే చెప్తున్నాను కదా, ఏదో డైలాగ్ మన సామెత ఉంటుంది, అమ్మ పెట్టదు అడుక్కు తినవన్నట్టు నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జుల పనితీరు ఇలా ఏడ్చింది. వీళ్ళ చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. వీళ్ళకేమో చేత కాదు, చేసే వాళ్ళకి అడ్డంకులు సృష్టిస్తారు. ఎందుకు అంటే ఇన్ఛార్జ్ పదవులు ఇస్తే చాలు వీళ్ళకి పబ్బం గడిచిపోతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారేమో ఒక దశాబ్ద కాలం పాటు ఒక యుద్ధం చేసి ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటే దాన్ని సర్వనాశనం చేయటమే ధ్యేయంగా పెట్టుకుని నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎవరైతే సోకాల్డ్ ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి రెక్కల కష్టంతో, కేవలం ఆయన రెక్కల కష్టంతో వీళ్ళని పెంచి పోషిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2024కి వీళ్ళ చేసినటువంటి దీంట్లో ఆత్మకూరు సంబంధించి మిగతా వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడను, ఎందుకంటే ఎవరైతే బయటకు వస్తారో ఆ తర్వాత వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. వాళ్ళ గురించి చిట్ట పెద్ద బుక్కే నా దగ్గర ఉంది, పెద్ద బుక్ ఉంది. ఒక్కొక్కళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో, నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల చిట్ట, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రజలు ఆ నాయకుడి గురించి, ఆ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో చాలా క్లియర్గా చెప్పగలిగేటువంటి సత్తా నా దగ్గర ఉంది. ఓకేనా? రిపోర్ట్తో సహా రెడీగా ఉండండి. ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళ గురించి రోజుకొకటి సిరీస్ లెక్క మనం చేసి పెడదాం. ఇకపోతే ఆత్మకూరుకు సంబంధించి మొన్న వచ్చారు, అక్కడ వేములపాటి అజయ్ గారు కావచ్చు, కొంతమంది అక్కడికి వెళ్ళిన నాయకులు జనసేన పార్టీ సభ్యత్వాలు చేపిస్తున్నారు. వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లా. జనసేన పార్టీకి సంబంధించి ఎవరన్నా ఎదగాలని కోరుకుంటారు, కానీ చేసే వాళ్ళని కూడా ఆపేయటం ఏంటో నాకైతే తెలియట్లా. ఎందుకు ఇంత నీచానికి ఇంత దిగజారిపోతున్నారో అర్థం కావట్లా. వీళ్ళు 2024లో చేసినటువంటి సభ్యత్వాలు ఎన్నయ్యా అంటే 2500 నియోజకవర్గం మొత్తానికి కలిపి. వీళ్ళు చేయట్లేదు అని చెప్పి ఇక్కడ 2500 నియోజకవర్గ 2500 సభ్యత్వాలు 24కి అక్కడ నలిశెట్టి శ్రీధర్ అనేటువంటి వ్యక్తి, ఆయన వ్యక్తిగతంగా చేసిన గుండు సున్నా. అంటే ఈ క్రియాశీలక వాలంటీర్గా ఉండి కూడా ఇప్పుడు వాళ్ళకి కొంచెం పేర్లు కూడా మార్చారు. ఒక ఉద్యమి అనుకుంటా ఆ పేరేదో పెట్టారు. అంతకుముందు వాలంటీర్గా ఉండేవాడు. ఈయన ఆ వాలంటీర్గా ఆ లింకు తీసుకుని ఎన్ని సభ్యత్వాలు చేపించావయ్యా నలిశెట్టి శ్రీధర్ అంటే గుండు సున్నా వేసుకోవాలి. గుండు సున్నానే ఆయన ఖాతాలో ఒక్కటి కూడా చేపించలే. నేను మొత్తం ప్రదాతని నేనే మొత్తం చేపించాను అనేటువంటి విధంగా అంటే నియోజకవర్గంలో ఎవరు చేసినా సరే ఈయన ఖాతాలో వేసేసుకోవచ్చని 2500 చేపించారు. దానికి కూడా ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ, ఇప్పుడు నలిశెట్టి శ్రీధర్ గారే ఒకళ్ళని బూతులు తిడుతున్నారు, ఒక ఇద్దరు దంపతుల్ని బూతులు తిడుతున్నారు. వాళ్ళు ఈయన గారికి ₹1,00,000 ఇచ్చి అయ్యా సభ్యత్వాలు చేపించండి అని చెప్పి చేపించారు. ఈయన అడిగారు, ₹1,00,000 మీరు ఇస్తే సభ్యత్వాలు చేపిస్తామని చెప్పి దాదాపు ₹1,00,000 ఇస్తే ఆ సభ్యత్వాలు చేపించుకున్నారు. ఆయన్ని ఇప్పుడు తిడుతున్నారు. ఈయనకి వెనకాల ఎన్ఆర్ఐలుగా వాళ్ళిద్దరూ ఉండి జనసేన పార్టీ కార్యక్రమాలకి, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకి ఎటువంటి కార్యక్రమాలు చేసినా వాళ్ళిద్దరు సపోర్ట్ ఇస్తూ వచ్చినటువంటి వ్యక్తుల్ని నలిశెట్టి శ్రీధర్ గారు ఇప్పుడు ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆత్మకూరుకి సంబంధించి ఆయన పోనీ ఈసారన్న ఇరగబొడిసేశారా నలిశెట్టి శ్రీధర్ గారు, ఆయనకి సంబంధించిన వర్గం అంటే ముఖ్యంగా నలిశెట్టి శ్రీధర్ గారు మళ్ళీ గుండు సున్నా. సేమ్ స్ట్రాటజీ. ఎవరైతే చేపించారో అటు వేములపాటి అజయ్ గారి వర్గమా లేదంటే నలిశెట్టి శ్రీధర్ గారి వర్గమా, ఇప్పటి వరకు చేపించిన దాదాపు ఒక 10,000 దగ్గర ఉన్నాయట. ఈ 10,000 వరకు కూడా అన్ని ఆయన ఖాతాలు వేసేసుకుందామని, మొత్తం ఆయన ఖాతాలు వేసేసుకుందామని ప్లాన్ చేశాడు. అందుకనే ఆయన ఇప్పుడు కూడా ఏమీ చేయించుకోకుండా గుండు సున్నా చేపించి ఆయన మాత్రం ఏమీ చేయకుండా అన్నీ కూడా నియోజకవర్గంలో ఎంతమంది అయితే చేపించారో 150 మంది ఏమో ఉన్నారట. ఏది క్రియాశీలక వాలంటీర్ సభ్యత్వాలు చేయించేవాడు అన్ని ఈయన ఖాతాలు వేయించేసుకుందామని ప్లాన్ చేశారు. పైగా ఇక్కడ కొంతమంది నాయకులు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే, వేములపాటి అజయ్ గారికి సంబంధించి ఆయన ఇక్కడికి వచ్చి గొడవ చేశారట. ఒక్కసారి మీకు అది వినిపిస్తాను. ఇదిగోండి. నెల్లూరు జిల్లా
శ్రీనివాస్ గారే స్వయంగా ఉంది. ఇది మనకంటే గౌరవంగా చెప్పుకోవాలి. ఎందుకు చేశాడంటే ఆయనకు మాట ఇచ్చాడు కోర్సు తినడానికి నేను 10,000 చేస్తానని. ఈ రోజున ఆయన్ని ఓర్వలేక ఆయన పేరు పోగొట్టాలని విభేదాలు సృష్టించి నెల్లూరు నుంచి కొంతమంది రౌడీ ముక్కలు తీసుకొచ్చి మా పై దానికి రాలిపడ్డాడు. దానికి రాలిపడింది కాక మా మీద హత్యా ప్రయత్నం కూడా చేశాడు. ఇది ఆయన వర్గానికి సంబంధించిన ఒక ఆయన మాట్లాడినట్టు మాటలు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. ఇక్కడ ఒక మీటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చాలా హుందాగా కూర్చొని జరుగుతుంది. ఎవరండి అక్కడి నుంచి వచ్చేది? అక్కడ నుంచి వచ్చినటువంటి జనం ఎవరండి? వీళ్ళు అక్కడికి వెళ్ళారా? ఇక్కడ కూర్చున్నటువంటి చేసుకుని కార్యక్రమం ఎవరిది? శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళు ఎవరు చేసుకుంటుంది? ఎవరు గొడవ చేయడానికి వచ్చారండి జెండాలు పట్టుకుని? గో బ్యాక్ మీకు వినిపిస్తా ఒకసారి. సాంగ్ అనుకుంటుంది యాక్చువల్గా. ఇదిగోండి, ఇలా గొడవ చేసింది ఎవరు? ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు? పైగా ఇక్కడ నలిశెట్టి శ్రీధర్ గారు అసలు నాకేం సంబంధం లేదు, నన్ను ఇలా నా స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు నచ్చక కొంతమంది తిరగబడ్డారు ఆయన మీదకి. నేను అసలు అక్కడే లేను అని చెప్తున్నారు. సరే అని చెప్పి నిజమే కదా అని నేను అనుకుంటే ఒకసారి దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఇగో పాపం నలిశెట్టి శ్రీధర్ గారు, ఇగోండి కనిపిస్తున్నారా సార్? నలిశెట్టి శ్రీధర్ గారు కరెక్ట్గా ఇది బస్ స్టాండ్ దగ్గర, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర వేములపాటి అజయ్ గారు చాలా క్లియర్ గా అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తుంటే నలిశెట్టి శ్రీధర్ గారు ఆ పక్కన ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉండి ఇదిగోండి ఆయన చేసినటువంటి కార్యక్రమం. ఆయనతో పాటు ఇంకొక ఎవరో, ఈయన కూడా జనసేన లీడరే. ఓకేనా? చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు. ఇది జనసేనకు సంబంధించి గొడవ జరుగుతున్నటువంటి ప్రాంతం. ఈయన అక్కడ లేనని చెప్తున్నాడు. ఆయన నేను అసలు అక్కడ లేను, మా వాళ్ళు ఎవరో ఆవేశంతో వచ్చేసారు అంటున్నాడు. పైగా వచ్చేసారు అని ఆయనే చెప్తున్నాడు. కొంతమంది ఏమో మమ్మల్ని వాళ్ళే వచ్చి మమ్మల్ని ఎక్కడి నుంచో వేరే వాళ్ళని తీసుకొచ్చి కొట్టేశారు అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరే దాడి చేయడానికి ప్రయత్నించారు అనేది మీరు ఆలోచించుకోవాలి. చాలా క్లియర్గా వాళ్ళు ఒక పథకం ప్రకారం ఇలా గొడవ చేయడానికి వచ్చి బయట నుంచి ఆయన ఆదేశాలతో ఇక్కడికి వచ్చి గొడవ చేయటమే కాకుండా వాళ్ళ మీద దాడి చేస్తూ కుర్చీలు బెంచీలు అన్ని ఎరగకొట్టి అజయ్ గారిని కొట్టడానికే ప్రయత్నించారు, లేదంటే ఏమన్నా దాడి చేసి లేపేయడానికే ప్రయత్నించారు. ఎందుకంటే అజయ్ గారు ఎప్పుడైతే జనసేన పార్టీకి నెల్లూరు జిల్లా మొత్తానికి ఆయన పర్యవేక్షకుడిగా ఉన్నారో అప్పటి నుంచి ఇలా ఆటలు సాగట్లా, పోటీతత్వం పెరిగిపోతుంది. వీళ్ళు చేయట్లేదు కదా అని చెప్పి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేద్దామని ఆయన ప్రయత్నిస్తుంటే వీళ్ళకి మింగుడు పడట్లా. అయ్యో రేపొద్దున అధికారంలోకి వచ్చేసింది కదా, ఇప్పుడు వచ్చేసిన తర్వాత అంతకు ముందు కూడా అయ్యో ఇంకేముంది, మాకు ఇలా చేస్తే కుదరదు, మేము ఇక్కడ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం, ఉండి ఏం పీకారయ్యా, ఉండి ఏం పీకారు జనసేన పార్టీకి? మీరు ఏంటి మీ వల్ల జనసేన పార్టీకి పావలా ఉపయోగం ఏంటి చెప్పండి? మీరేమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా? కనీసం మీ స్థాయికి సంబంధించి మీరు ఎమ్మెల్యేగా నిలబడాలనేటువంటి ఆలోచన అయినా చేసి నెల్లూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఎమ్మెల్యేగా నిలబడేటువంటి స్థాయే లేదా మీకు? మీకెందుకయ్యా మరి పదవులు? మీకెందుకయ్యా ఇన్ఛార్జ్ పదవులు చెప్పండి? అవసరమా? మీరు చెయ్యరు. వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పార్టీని నిలబెడదాం అనేటువంటి ప్రయత్నం చేస్తే చేయను. ఇక్కడ అజయ్ గారిని పక్కన పెట్టండి, లేదంటే మీ ఏళ్ళని పక్కన పెట్టండి. జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆయన కష్టాన్ని, ఆయన రెక్కల కష్టాన్ని ఎందుకయ్యా నాశనం చేస్తారు మీరు? మీ ఇద్దరు కొట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు నష్టం చేస్తున్నారు అంటున్నా. మీకేం హక్కు ఉంది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని నాశనం చేయడానికి? మీరెవరు అసలు? మీకెందుకు? మీకు చేత కాకపోతే ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇక నలిశెట్టి శ్రీధర్ గారు ఇక్కడ ఈయన ఎంత పెద్ద నాయకుడు, ఎంత తోపు నాయకుడు ఒకసారి మళ్ళీ మీకు వినిపిస్తా. ఎంత సంస్కారం ఉన్నటువంటి నాయకుడు అంటే మీరు మాటల్లో చెప్పలేము, వినిపిస్తాను చూడండి. మన కాడికి పోయి నాకు రామనాయ డబ్బులు చెప్పాడంట, ఇలా అమ్మని దగ్గర చూసారు. ఆ మాటలు ఎవరు చెప్పారో వాళ్ళంటే బాగుంటది కానీ ఎవరు నీకు తెలుసు? ఎవరు? ఈ ఎన్ఆర్ఐ దంపతులు చెప్తూ అట్లాంటి మాటలు మాట్లాడుకుంటారు. ఎన్ఆర్ఐ దంపతులు వినండి, అండర్లైన్ చేసుకో. అడగలేదు కదన్నా, అంటే మీకు తెలుసు కూడా కన్ఫర్మ్ చేయకుండా ఇప్పుడు ఏంటంటే ఆయన అడిగారు, వీళ్ళెవరు చెప్పారు, అల్లు రాంగానే అడిగారు. ఇది ఈయన చేసినటువంటి భాగవతం. ఈయనకి హెల్ప్ చేసి ఈయన నాయకత్వాన్ని ప్రోత్సహించి గతంలో
ఈయన నాయకత్వాన్ని నమ్మి ఎన్ఆర్ఐలుగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి ఆయన పార్టీని ఇష్టపడి ఈయనేదో ఓడపొడి చేస్తాడని చెప్పి నలిశెట్టి శ్రీధర్ గారికి అనేక విషయాల్లో చాలా విషయాల్లో హెల్ప్ చేసినటువంటి ఎవరు ఎన్ఆర్ఐ దంపతులని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు చూసారా, ఆడవాళ్లను కూడా సంస్కారం లేకుండా లంబూతులు ఆడుతున్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని అడుగుతున్నా. ఇతనా అసలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడా అని అడుగుతున్నా. జనసేన పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇతన్ని ఇలాంటి వ్యక్తుల్ని ఇంతలా రెచ్చగొట్టి ఇలా ఇష్టానుసారం చేయటానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? జనసేన పార్టీకి సంబంధించి ఎవరు ఆ కోటరీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేసేది? అసలు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు 21 నియోజకవర్గాలే తీసుకోవడానికి కారణం కూడా ఇలాంటి వ్యక్తులే. వీళ్ళు ఎదగరు, వీళ్ళకి ఎదుగు బొదుగు ఉండదు, కానీ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేస్తారు. బయటకు వచ్చి డబ్బాల సౌండ్లు తప్ప అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే పరమ డొల్ల, అసలు ఏమీ ఉండదు. పేరు ఊరు కూడా ఎవరికి తెలియదు. అక్కడ నిన్న చేసుకున్నాగా, నేను ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్. అక్కడ ఉండేటువంటి పబ్లిక్ ఓస్తున్నారు వీళ్ళని. అలాంటి పరిస్థితి ఉంటే వీళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే టైము జనసేన పార్టీకి వచ్చింది. ఎవరు పార్టీకి అవసరం? అది అజయ్ గారా? ఉంచండి. నష్టమైతే అజయ్ గారిని కూడా తీసేయండి అయ్యా, మీకు ఇష్టం లేకపోతే. ఆయన పార్టీకి ఏం చేశారు అనేది మీరు బేరీజ్ వేసుకోండి. అవతల ఉన్నవాళ్ళు గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఉన్నామని ఏదో పెద్ద ప్రకటనలు పొగుతున్నారు కదా, మరి ఇప్పుడు అజయ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? లేదా అజయ్ గారు వచ్చినప్పుడు పార్టీకి నష్టం జరిగిందా? అప్పుడు ఉన్నప్పుడు పార్టీ నష్టం జరిగిందా? తేల్చుకొని ఎవరు ఉంటారో వాళ్ళని తీసిపడదు అప్పటి అంతే. ఎందుకు ఉపయోగం లేనప్పుడు ఎందుకు చెప్పండి, తీసి అవతల పడదప్పడానికి అవసరమా? ఇలాంటి వాళ్ళు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి పేరుని చెడగొట్టడానికి పుట్టినట్టు ఉంది వీళ్ళందరూ కూడా. వీళ్ళకి పదవులు ఇచ్చింది కూడా దానికోసం అనుకుంటున్నాను అయితే. ఏదేమైనా ఇదైతే తేల్చుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఇలాంటికి సంబంధించి ప్రతిసారి నేనైతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి రెక్కల కష్టాన్ని వృధా చేస్తూ నష్టం కలిగిస్తే మాత్రం డెఫినెట్గా ముందుకు వస్తాను.